సార్ ఇండియా రియల్ ఎస్టేట్ ఒక భారీ గ్రోత్ని చూడబోతోంది, 30 రెట్లు పెరగనుంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇదే కనుక వాస్తవం అయితే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు కాలర్స్ సిఐఏ అనే ఒక పెద్ద రిపోర్ట్, ఒక సంచలనమైన రిపోర్ట్ వచ్చిందనమాట. అదేంటంటే భారత వృద్ధికి సంబంధించి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్. రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ జీడిపిలో ఎంతో లేదండి 6 నుంచి 8% ఉంటుందంట జీడిపిలో. కానీ 2047 అంటే ఇంకో 22 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఎంటర్ ఈ రియల్ ఎస్టేట్ భారత జీడిపిలో 14% పెరుగుతుందంట. ప్రస్తుతం 0.3 ట్రిలియన్ డాలర్ల నుంచి గుర్తుపెట్టుకోండి, 0.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లు అవ్వబోతుంది రియల్ ఎస్టేట్ సెక్టార్. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే మనం ఇల్లు ఎప్పుడు కొనాలి, అసలు ఇల్లు కొనాలా లేదని చెప్తున్నా. అంటే ఇప్పుడు బంగారాలు కొనాలా, సిల్వర్ కొనాలా, ఏది కొనాలి, సిప్పుల్లో పెట్టుబడి పెట్టాలా, బ్యాంక్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలా, కూతుళ్ళు కొడుకులకి ఏం తేయాలి, మనం ఏది అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయిపోయింది అన్నమాట. పెద్ద సంచలనమైన విషయం, ఎక్కడ పొదుపు చేయాలో చెప్పే ఒక పెద్ద విషయం అనమాట. ఏంటంటే రియల్ ఎస్టేట్ 0.3 ట్రిలియన్ డాలర్ నుంచి 10 ట్రిలియన్ డాలర్లు, అంటే భారత ఎకానమీయే ఇప్పుడు 4.2 ట్రిలియన్ డాలర్లు, 4.2 ట్రిలియన్ డాలర్లు ఉంది ఇండియన్ ఎకానమీ. దీనికి రెట్టింపు సైజులో పెరిగిపోయి ఒక్క రియల్ ఎస్టేట్ 2047కి 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చెందుతుందని తెలుస్తుంది. అంటే ఏంటి?